కృష్ణా నదిలో రిటైనింగ్ వాల్ అన్నటువంటిది మొన్న గనక లేకపోయుంటే మొన్నటి వరదలకి కృష్ణానది వరదలు ఏదైతే విజయవాడ బుడమేరు మునిగిందో ఆ టైంలో వచ్చిన కృష్ణానది వరదలు ఇటు కరకట్ట మీద చంద్రబాబు గారి ఇంటి పక్కన ఉన్నటువంటి అవన్నీ కూడా మునిగినాయి కదా. బాబు గారి ఇంట్లో కూడా నీళ్ళు వచ్చినాయి అంటారు, ఇల్లు కాదంటారు. ఆయన పేరేంటి మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమం అవన్నీ కూడా మునిగిన మాట వాస్తవం. యువతలకి రాలేదు, అమరావతి ఊళ్ళోకి రాలేదు, ఆ కరకట్ట లోపలైతే వచ్చినాయి నీళ్లు. అప్పుడు అటు పక్కన ఉండుంటే కనుక చాలా పెద్ద ఇష్యూనే నడుచుండేది. కృష్ణలంక వైపు కనుక రిటైనింగ్ వాల్ లేకపోతే కొన్ని వేల మంది మునిగిపోయేటటువంటి వాళ్ళు. ఆ రిటైనింగ్ వాల్ కాపాడింది. అట్లాంటి రిటైనింగ్ వాలే యువతల పక్కన కట్టాలనుకున్నప్పుడు దానికి ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా కుడిగట్టు రిటైనింగ్ వాల్ పనులకి కిలోమీటర్కి ఏకంగా 170 కోట్లు కోట్ చేశారట. కేవలం 1.71 కిలోమీటర్ల పొడవు నిర్మాణానికి 245 కోట్లు కోట్ చేశారట. 474.51 కోట్లతో 5.66 కిలోమీటర్లు జగన్ టైంలో అయిన ఖర్చు. అంటే కిలోమీటర్కి 83 రూపాయలు. ఇప్పుడు కిలోమీటర్కి 83 కోట్లు అప్పుడైతే ఇప్పుడు 245 కోట్లు. సరే, సాధారణంగా ఒక 10% ఎక్కువ వేసుకోవచ్చు. ప్రభుత్వాలు మారినప్పుడు 15% ఎక్కువ వేసుకోవచ్చు. 83, 85 వరకు బాగానే ఉంది. కానీ ఇది వచ్చేటప్పటికి ఏకంగా 170 కోట్ల రూపాయల కిలోమీటర్. అంటే 83 కోట్లు జగన్ టైంలో, ఇప్పుడు 170 కోట్లు, అంటే డబుల్. ఈ 4 ఏళ్లలో 4 ఏళ్ళు కూడా ఎక్కడ ఉంది, జగన్ అక్కడ పూర్తి చేసింది 24 అనుకుంటా, 23 పూర్తయింది రిటైనింగ్ వాల్. 23 ఎండింగ్ ఆ టైంలో పూర్తయింది. అంటే 2 ఏళ్లలో డబుల్ అయిపోతుందా? ఇసుక ఫ్రీ, సిమెంట్ తక్కువ రేట్లోనే ఉంది, ఇనుమేం భారీగా ఏం పెరగలేదు. మరి ఎందుకు అంత వ్యయం అవుతుంది? ఇది ఇప్పుడు సాక్షి రాసిన వార్తను బట్టి చూస్తే అర్థమవుతుంది.